నమస్తే, నేను మీ సతీష్. తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక విషాదకరమైనటువంటి సంఘటన, ఒక దారుణమైనటువంటి సంఘటన. 10 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేయగా ఆ పిల్ల చనిపోయింది. అయితే ఈ అంశం పైన ఐపీఎస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్రెస్ మీట్‌లో ఇలాంటి ఒక విషాదకరమైనటువంటి సంఘటన పైన దాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడే సమయంలో ఆ ఐపీఎస్ అధికారులు, ముఖ్యంగా ఒక మహిళా ఐపీఎస్ కూడా అందులో ఉన్నారు. వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, అక్కడ నవ్వుకుంటూ, గోళ్ళు గిల్లుకుంటూ, ఫోటోలు చూసుకుంటూ, మరి ఏదైతే జరిగినటువంటి బాధితుల్ని ఎదురుగా పెట్టుకుని, ఆ బాధిత కుటుంబీకుల్ని ఎదురుగా పెట్టుకుని ఐపీఎస్ అధికారులు వ్యవహరించినటువంటి తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతూ ఉంది. దానిపైన సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు మరి ఇట్లాంటి ఒక సంఘటనని అడ్రస్ చేసేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్లో వాళ్ళు వ్యవహరించాల్సినటువంటి తీరు ఈ రకంగా ఉంటే ఇది సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్లు? ఇదే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అసలు ఇది కోయంబత్తూరు సంఘటన ఎలా చూడాలి? ఇదే అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా కోయంబత్తూరు ఆ పాప ఇన్సిడెంట్, దానిపైన మీడియాని అడ్రస్ చేయడానికి వచ్చిన ఐపీఎస్ అధికారులు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది. అసలు దీనిపైన మీ అబ్జర్వేషన్? ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే ఐపీఎస్ అంటే, లేకపోతే ఐఏఎస్ అంటే అదొక ఆనర్, అదొక బాధ్యత, అదొక సర్వీస్. వాళ్ళకి ముస్సోరీలో ఇచ్చేటువంటి ట్రైనింగ్ కానీ, అన్ని శాఖల్లో వాళ్ళు పనిచేసి కానీ చివరికి కలెక్టరు లేకపోతే జేసీ ఆ స్థాయికి రారు. ఐఏఎస్లు చేయాలంటే కింద ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి పనిచేసుకుంటూ రావాలి, శాఖలపై పట్టు సాధించాలి. ఐఏఎస్లకైతే ఇది ఐపీఎస్లు అంటే ఇప్పుడు మీకు ఏ బాధ్యత, మీరు ఎటువంటి సేవ చేయడానికి వచ్చారు, ఏ ఓత్ తీసుకున్నారు, మీకున్న గైడ్ లైన్స్ ఏంటి, అసలు ఎంత బాధ్యతారాహిత్యం, అది సెన్సిటివిటీ. ఏది అది 10 ఏళ్ల బాలిక దారుణమైనటువంటి మరి రేపుకు గురైతే ఒక బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నటువంటి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని తెలియజేస్తూ ఈ విధమైనటువంటి బాడీ లాంగ్వేజా? చూశాను నేను ఆ వీడియో. మీరు వేసారా, మీరు చూసారా? అది ఏంటి అసలు? ఆమె ఏదో ఇట్లా ఈ టైప్లో ఇట్లా చేతులు ఇది చేస్తూ, నాకు నిన్న మా మనవడితో ఏదో వీడియో పంపారు. వాడు అక్కడ డే కేర్కి వెళ్తుంటాడు. ఆ డే కేర్లో వాళ్ళకి ఇంకా మాటలు రావు, చిన్నపిల్లలు ఎంత 16 నెలలు 18 నెలలు. వాళ్ళకి సైగల ద్వారా వాళ్ళ అవసరాలను చెప్పమని ఆ టీచర్స్ చెప్తుంటారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి దీనికి అర్థం ఏంటో తెలుసా? మోర్. వాడికి ఏమైనా పెట్టారనుకో, గ్రేప్సో లేకపోతే మ్యాంగోసో, ఇట్లా ఆడనగా ఇట్లా అన్నాడు అనుకో, అర్థం ఏంటి? మోర్ అని అర్థం. మోర్, నాకు ఇంకా కావాలి అంటే ఇట్లా అనమని చెప్తారు అక్కడ టీచర్స్. అంటే ఇప్పుడు ఆ విధమైనటువంటి లాంగ్వేజ్ అంటే ఇంకా మోర్ కావాలనా ఈ రేపులు? ఆమె నాకు అర్థం కాల. ఆమె చేష్టలు ఎవరు? ఆమె పేరేంటి? రమ్య భారత, ఐజీ వెస్ట్ జోన్, ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయిలో. అంటే ఇన్నాళ్ళ మీ సర్వీస్ నేర్పింది ఇదేనా? మీ అనుభవం నేర్పింది ఇదేనా? ఆ పక్కన ఇంకొక ఆఫీసర్, ఇద్దరు చిట్ చాట్, ఆయన చేతిలో ఫోను. అంటే దీని గురించే, ఈ ఇన్సిడెంట్ గురించే చెబుతూ తమిళనాడు మంత్రి, మొన్నే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసిన ఆమె ఎవరా లేడీ, కీర్తన, ఆమె కూడా ఏదో నవ్విందని దీని గురించి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆమె కూడా కొంచెం నవ్వారు అనేది కూడా ఇవాళ అసలు మీడియాలో. అంటే ఇన్సెన్సిటివిటీ అనుకోవాలా దీన్ని? ఇష్యూ ఏంటి? మీరు ఎలా ప్రజలకు దీన్ని తెలియజెప్పాలి? మీరు తీసుకున్న చర్యలు చెప్పాలి. ఇట్లాంటి పునరావృతం కాకూడదని చెప్పాలి. ఒక గుణపాఠం మీ మాటల ద్వారా, మీ చేతల ద్వారా, అదే అరెస్టులు, కఠిన శిక్షలు, దీని ద్వారా సమాజానికి ఒక సందేశం. ఇప్పుడు ఇవాళ ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, ప్రధానమంత్రులైనా ప్రజాసేవకులుగా మీరు పలికే ప్రతి మాట, మీరు వేసే ప్రతి అడుగు సమాజానికి ఒక సందేశం కావాలి. కానీ ఇదెక్కడి వింత పోకడ? గతంలో చూడలేదు ఇలాంటి. చెట్టు ఉడికినాక ఏమంటారు, కుక్కమూతి పిందెల. అంటే 70 ఏళ్ళు అవుతుందా, 80 ఏళ్ళు అవుతుందా భారత స్వాతంత్రం? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఈ కుక్కమూతి పిందెలు పుడుతున్నట్టు. అప్పుడు ఎంతో దురదృష్టకర పరిణామం. ముఖ్యమంత్రి స్పందించినట్టున్నాడు. ఏది, విజయ్ కఠిన చర్యలు తీసుకోమన్నట్టున్నాడు, ఆ దోషులను కఠినంగా అరెస్ట్ చేయమని లేకపోతే శిక్షలు విధించమని. అంటే విజయ్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా కాళ్ళపారాన్ని కూడా ఆరలేదా? ఈ ఇన్సిడెంట్ అప్పుడే అతను ఆయన ప్రభుత్వంపై చూపే ప్రభావం ప్రత్యర్థులకి ఇదొక వరం, ప్రతిపక్షాలకి ఇదొక ఆయుధం అవుతుంది. ఏది, ఇప్పుడు రేపొద్దున స్టాలిన్ ఇంకా మనం చూసాం, మొన్నే అన్నాడు ఏమని,
ఈ ప్రభుత్వం ఉండేది లేదు, కూలిపోద్దనో ఏదన్నట్టున్నాడు. స్టాలిన్ ఏ నోటి మాట అన్నాడో విజయ్ ప్రభుత్వం ఉండేది 3 నాళ్ళే అన్నమాట వెంటనే ఒక నలుగురిని లాక్కున్నట్టున్నారు. రాజీనామాలు కూడా చేయించినట్టున్నారు ఏఐడిఎంకే వాళ్ళతో. సరే, నీ ప్రభుత్వం, నీ యొక్క స్టెబిలిటీ అది వేరు. ఇవాళ ఇదేంటి పరిపాలన, బాధ్యత. ప్రజలు ఇవాళ నకసిక పర్యంతం మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఐపీఎస్లు అక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు చూశారు. ఎటువంటి ఐపీఎస్లు చూశారు? జేపీఎస్ అన్నారు. జగన్ పీనల్ సర్వీస్ అని చెప్పి వచ్చింది అప్పట్లో. ఏది జగన్ భక్త ఐపీఎస్లు అన్నట్టుగా ఎంతమంది బలైంది జగన్మోహన్ రెడ్డికి, ఆయన పరిపాలనకి. ఇదొక గుణపాఠాలు ఇవన్నీ కూడా. ఏది పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర నుంచి పివి సునీల్ కుమార్, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, సంజయ్, విజయపాల్, జాషువా, విజయపాల్ అయితే అసలు జైలు, పిఎస్ఆర్ ఆంజనేయులు జైలు. ఐపీఎస్లుగా మీరు రౌడీలని, గుండాలని, అవినీతి పరుల్ని, సంఘ విద్రోహ శక్తుల్ని జైల్లో పెట్టాల్సిన మీరే జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి తెచ్చారంటే. ఇంకొక ఐపీఎస్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో, మనం మర్చిపోయాం, రవీంద్రనాథ్, ఎమ్మెల్సీ అనంతబాబు కేసు. ఎంత దారుణం. అరే, డోర్ డెలివరీ చేశాడు, కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేస్తే ఇతను ప్రెస్ మీట్ పెట్టి, మీరు ఇది ప్రెస్ మీటేగా. ఇప్పుడు ఈ తమిళనాడు కూడా ప్రెస్ మీటే. ఆమె ఎవరు, రమ్య భారతి. ఆయన అయితే రవీంద్రనాథ్ ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఆయన్ని తోశారు, వెంటనే వెళ్ళి ఇనపగడ్డరు కొట్టుకున్నాడు, తలబగిలి చచ్చిపోయాడు అని 2-3 సార్లు అనంతబాబు గారు అతను నిందితుడు, A1 ముద్దాయి. ఇప్పుడు జైల్లో ఉన్నట్టున్నాడు, ఏదో మొత్తానికి అతను ఏదో ఇప్పుడు మళ్ళీ బెయిల్ కోసం వేసినట్టున్నాడు. అలాంటి రవీంద్రనాథ్ ఆ రోజు ఎంత అన్పాపులర్ అయ్యాడో, ఎంత అప్రదిష్ట పాలయ్యాడో. ఆయన సర్వీస్ 35 ఏళ్ల సర్వీస్ ఎందుకు బుగ్గిపాల. అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే మరీ అన్యాయం. డీజీ కావాల్సినాడు. ఎంతమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాడు. ఆ కాదంబరి జత్వానీ కేసులో ఏంటి, కిడ్నాప్ కేసు, లేకపోతే రఘురామకృష్ణరాజు చిత్రహింసల కేసు. అంటే ఇవాళ వీళ్ళు ఏది అటు డబ్బు కోసమా, లేకపోతే ఈ బాధ్యతని, ఈ విధి నిర్వహణని ఏమనుకుంటున్నారు? ఇదేమో ఫ్యాషన్ అనుకుంటున్నారా, లేకపోతే ఇదేమో గ్లామర్ అనుకుంటున్నారా? ఏ ఉద్దేశంతో మీరు ఇవాళ ఎంపిక అయ్యారు? ఇవాళ మొత్తం 140 కోట్ల మంది భారతీయుల్లో మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేసుకుంది యూపీపీఎస్సీ? మీ చదువు చూసి, మీ విజ్ఞానం చూసి, మిమ్మల్ని ఏదో దేశ సేవకు, ప్రజాసేవకు మీరు తగినాళ్ళని మీ మేధస్సు, మీ ప్రతిభ గుర్తించి మిమ్మల్ని ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా చేస్తే వీళ్ళు చేసేది నవ్వుబాటు పాలవుతున్నారు. నవ్వుల పాలు వాళ్ళు అవ్వడం కాదు, వ్యవస్థని నవ్వుల పాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్తే.